ఇప్పుడు సిటీ ర్యాండమ్ న్యూస్ చూద్దాం. బీజేపీ నామినేటెడ్ మెంబర్ను పెట్టుకొని సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్లో హైదరాబాద్లో కంటోన్మెంట్ను విలీనం చేసే వరకు తమ పోరాటాన్ని ఆపకుండా జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిలో పాల్గొన్న శ్రీ గణేష్ కంటోన్మెంట్ మాస్టర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్ను ప్రారంభించారు. కంటోన్మెంట్ బోర్డు కాలపరిమితి అయిపోయి 6 ఏళ్లైనా ఎన్నికలు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం రాచరిక పోగడతో బీజేపీ నామినేటెడ్ పత్రాన్ని ఇస్తూ టైంపాస్ చేస్తుంటే ఈటల రాజేందర్ అక్కడి ప్రజల డిమాండ్ను పట్టించుకోకుండా పార్లమెంట్లో మాట్లాడకుండా ఉండటం శోచనీయమని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సి కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది రోడ్డెక్కారు. గత 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఎన్ఎఫ్సి గేటు ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్ను తక్షణమే తొలగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి దివంగత ఎమ్మెల్యే సాయన్న 30 ఏళ్లు చేసిన సేవలను కంటోన్మెంట్ ప్రజలు మర్చిపోరని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. సాయన్న 3వ వర్ధంతి సందర్భంగా బోయిన్పల్లిలోని సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయన్న 30 సంవత్సరాల పాటు ఎంతో సేవ చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఆయన సేవలను కొనసాగించడానికి బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అత్తాపూర్ సర్కిల్ హైదర్గూడ డివిజన్లోని గాంధీ విగ్రహం దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, ఎంఆర్ఓ రాము భూసేకరణ నిర్వహిస్తున్న రైతులతో పాటు స్థానికులకు ఏ విధంగా ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందనే పూర్తి వివరాలను తెలిపారు. కోరీలు యుద్ధంలో అతి చిన్న వయసులో విజయకాంక్షను రేపిన పోరాట యోధుడు శివాజీ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ కొనియాడారు. ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు ముండా మార్కెట్ డివిజన్ పరిధిలో ర్యాలీని నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ హాజరయ్యారు. అతి చిన్న వయసులో విదేశీయుల కుతంత్రాలను వారి కట్టి కోరిల యుద్ధంలో విజయం సాధించిన యోధుడని నేటి యువతకు శివాజీ ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. మలక్పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రమణ సింగ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సైదాబాద్ సిద్ధి వినాయక దేవాలయం నుంచి ఈ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉప్పల్ భాగాయత్లోని అరే మరాఠా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ కేవలం హిందూ మతం కోసమే కాకుండా సర్వమత శ్రేయస్సుకు కృషి చేశారని గుర్తు చేశామన్నారు సంస్థ ప్రతినిధులు. ప్రతి ఏటా శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరే మరాఠా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంజాగుట్ట చట్నీస్లో నిబంధనలకు విరుద్ధంగా మూసివేసిన మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు తెరిపించారు. 10 ఏళ్లుగా మూసుకుపోయిన మెట్ల మార్గ వివాదాన్ని పరిష్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా మెట్ల మార్గాన్ని చట్నీస్ నిర్వాహకులు అడ్డంకులు సృష్టించారని బాధిత యజమానులు ఫిర్యాదు చేశారు. కరోనా సమయంలో పై అంతస్తులోని యజమానులకు సమాచారం ఇవ్వకుండా మెట్ల మార్గాన్ని చట్నీస్ నిర్వాహకులు పూర్తిగా మూసివేశారని అన్నారు. గత 10 ఏళ్లుగా న్యాయం కోసం జీహెచ్ఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని, హైడ్రా రాకతో తమ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందంటూ హర్షం వ్యక్తం చేశారు బాధిత యజమానులు.